హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా ఎస్ఆర్కే విఎం అంటే శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర యాప్లో షూ సైజ్ని ఎలా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలనేటువంటి విధానాన్ని సింపుల్గా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యాప్ని ఆల్రెడీ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఉంటే, లేదంటే ఎస్ఆర్కే విఎం అనే ఈ విధంగా కనిపిస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అడగడం అనేది జరుగుతుంది. ఈ పర్మిషన్స్ ఏదైతే అడుగుతుందో ఆ పర్మిషన్స్ అన్నిటినీ కూడా మీరు అలో చేయండి. ప్రతి పర్మిషన్ కూడా ఫస్ట్ అలో చేయండి. ఒకవేళ పాత యాప్ ఉన్నా కూడా పాత యాప్ని తీసేసి కొత్త యాప్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా పర్మిషన్స్ అన్నీ అలో చేసి మీ యొక్క పాత నంబర్ ఏదైతే మనం వాడే వాళ్ళమో ముందు స్టూడెంట్ కిట్కి ఆ యొక్క 22తో స్టార్ట్ అవుతుంది కదా మన జిల్లాలో, అంటే సత్యసాయిలో అయితే 22తో స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా స్టార్ట్ అయ్యేటువంటి నంబరు, ఆ తర్వాత మీరు పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ కండి. లాగిన్ అయిన తర్వాత పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ పైన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనేటువంటిది ఈ విధంగా కనిపిస్తుంది. దీనిలో టాప్ కార్నర్లో పై భాగంలో ఏమవుతుందంటే ఇక్కడ 3 లైన్స్ అనేవి కనిపిస్తాయి చూడండి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లాగౌట్, మాడ్యూల్, చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మాడ్యూల్లోకి పోవాలి. అంటే మాడ్యూల్ అనే దానిపైన క్లిక్ చేయండి. మాడ్యూల్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఆటోమేటిక్గా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేటువంటిది కనిపిస్తుంది, చూసుకోండి. అది ఏ ఇయర్కి ఎంటర్ చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకొని కింది భాగంలో షూ సైజ్ క్యాప్చర్ అనేది ఉంటుంది. ఈ షూ సైజ్ క్యాప్చర్లోకి వెళ్ళి షూ సైజ్ క్యాప్చర్ అనే దానిపైన టైప్ చేయండి. టైప్ చేసి ఈ విధంగా అన్ని క్లాసులు, మీ పాఠశాలలో ఉన్నటువంటి క్లాసులు అన్నీ కనిపిస్తాయి. ఆ క్లాస్లో ఉన్నటువంటి స్ట్రెంత్ కనిపిస్తుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్కి చేయాలనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను బ్లర్ చేశాను. స్టూడెంట్ ఐడి, నేము, జెండర్ కనిపిస్తుంది. వారి యొక్క సైజ్, ఆ స్టూడెంట్ యొక్క సైజ్ ఎంతైతే మనం కొలిసి ఉంటామో ఆ యొక్క పాదం సైజ్, షూ సైజ్, ఆ షూ సైజ్ని అక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఎంటర్ చేసాం. కింది భాగంలో అందరివి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి బటన్ వస్తుంది. ఇక్కడ అందరివి పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత కింది భాగంలో కింద పూర్తిగా సబ్మిట్ అనేది కనిపిస్తుంది. ఆ సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు పూర్తిగా అది సబ్మిట్ అయినట్టే. అంటే ఇక్కడ మళ్ళీ మనకు కనిపిస్తుంది ఎంతమంది సబ్మిట్ చేసాము ఏంటనేది. ఈ విధంగా ప్రతి క్లాస్వి అందరూ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.